సో మనం ఇప్పుడు అల్ట్రా రియలిస్టిక్ బాల్ బౌన్సింగ్ యానిమేషన్ చేద్దాం, అది కూడా ఫ్యూజన్ లో. సో దానికి ఫస్ట్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ నోట్ తీసుకున్నా, తర్వాత మీడియా అవుట్ నోట్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకున్నా, లైక్ సంథింగ్. సో మనకి ఇప్పుడు 2 స్క్రీన్లు అవసరం లేదు, ఒక స్క్రీన్ తీసుకున్నా. నెక్స్ట్ ఒక మర్జ్ నోడ్ యాడ్ చేసుకొని దానికి మన బాల్ పిఎన్జీ యాడ్ చేసుకున్నా. సేమ్ దానికి ఒక ట్రాన్స్ఫార్మ్ నోడ్ కూడా యాడ్ చేసుకున్నా. మర్జ్ నోడ్ యూజ్ చేసి దీని సైజ్ తగ్గిస్తా ఫస్ట్. సో ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ నోడ్ని నేను ఏం చేస్తలేను, జస్ట్ మర్జ్ నోడ్ని యూజ్ చేసి తగ్గించుకున్నా. ట్రాన్స్ఫార్మ్ నోడ్ యూజ్ చేసి సెంటర్ని లెఫ్ట్ క్లిక్ చేసి మోడిఫైని X5 పాత్కి చేంజ్ చేసుకున్నా. చేంజ్ చేసుకొని నేను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పెట్టుకొని 30th ఫ్రేమ్కి వచ్చి బాగుంది సంథింగ్ ఇట్లా ఒకటి తీసుకున్నా. మళ్ళీ 60th ఫ్రేమ్కి వచ్చి ఇట్లా ఒకటి పెట్టుకున్నా. సో ఇప్పుడు దీని అవుట్ పాయింట్ని చేంజ్ చేసుకుంటున్నాను. సో సంథింగ్ ఇట్లా ఉంది. దీన్ని ఇప్పుడు మనం స్మూత్ చేసుకుందాం. స్మూత్ చేసుకోవడానికి నేను స్పైన్లోకి వెళ్ళి ఈ డాట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేసుకున్నా. ఎక్స్ప్రెస్ చేసుకొని నేను వీటిని స్మూత్ చేసుకుంటా కొంచెం. సో ఇప్పుడు చూద్దాం ఎట్లా ప్లే అవుతుందో అని. సో ఒకసారి మళ్ళీ యానిమేషన్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం స్మూత్ ఉంది యానిమేషన్. మనం ఇప్పుడు రియలిస్టిక్ బాల్ బౌన్సింగ్ చేసినాం. ఇప్పుడు దీన్ని అల్ట్రా రియలిస్టిక్ ఎట్లా చేద్దాం వద్దాం. సో అల్ట్రా రియలిస్టిక్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి ఏంది అంటే, సో బాల్ ఎప్పుడైనా కింద బౌన్స్ అయ్యేటప్పుడు దాని షేప్ని చేంజ్ అవుతుంది, చేంజ్ అయ్యే ఎఫెక్ట్ ఉంటుంది. సో అది ఎట్లా చేంజ్ చేయాలో చూద్దాం. సో మనం 30th ఫ్రేమ్ కాడ ట్యాప్ అయ్యేటట్టు పెట్టినాం. సో దానికంటే ఒక 4 ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళి 1 2 3 4. సో ఇక్కడ చేంజ్ చేసుకున్నాం, ఇక్కడ చేంజ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ సైజ్ చేంజ్ చేస్తే మొత్తం చేంజ్ అవుతుంది. నాకు మొత్తం వద్దు, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కావాలి. దానికి ఏం చేయాలంటే యూజ్ సైజ్ అండ్ యాక్సెప్ట్ ఉంది కదా, దాన్ని అన్చెక్ చేసుకుంటే ఇప్పుడు మనం వై పాత్ చేంజ్ చేసుకోవచ్చు, ఎక్స్ పాత్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఒక 3 ఫ్రేమ్స్ ముందుగా ఒక ఎక్స్కి వైకి కీ పాయింట్ పెట్టుకొని 1 2 3కి వచ్చి దీన్ని ఒక 1.2 చేసుకున్నాం, దీన్ని ఒక 0.6 చేసుకున్నాం. సో ఇంకొక 3 ఫ్రేమ్స్ ముందుకెళ్ళి 1 2 3కి వెళ్ళి ఇది ఒక 0.8 1. సో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ 1 చేసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒక స్పైన్లోకి వెళ్ళి ఏం చేద్దామంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి. యా దీన్ని కొంచెం ముందుకు జరుపుదాం. ఇప్పుడు ఒకసారి ప్లే బ్యాక్ చేద్దాం. So this is how we make ultra realistic ball bouncing animation using only Fusion. సో ఇది ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేసి ఇట్లా చేసుకోవచ్చు. ఇదే కాకుండా కావాలంటే మోషన్ బ్లర్ యాడ్ చేసుకోవచ్చు, షేప్ చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం.